ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రేపే సంకటహర చతుర్థి, మంగళవారం. దీనినే అంగారక సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది చాలా మంచి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ యొక్క కూరను వండితే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు పోయి వద్దన్న ధనం దూసుకొస్తుంది. వినాయకుడితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండండి. ఇంటిలి పాది అందరూ కూడా ఈరోజు ఈ కూరతో భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవి గణపతి యొక్క మీకు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. సంపాదన పెరుగుతుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి, నీటిలో ఏం చేసుకొని స్నానం చేస్తే కష్టాలు పోతాయి, ముడుపు ఎలా కట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేరే వీడియోలో అవసరం లేకుండా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలోనే ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్ చేసి ఓం మహాగణపతియే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకొని స్నానం చేసుకొని పసుపు లేదా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించి చక్కగా విఘ్నేశ్వరుని పూజించాలి. స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని పెట్టండి. మీ దగ్గర ఉన్న పళ్ళెం నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ చేయలేని వారు జస్ట్ కొబ్బరి నూనె దీపం పెట్టుకున్న చాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఇలా ఈరోజు సింపుల్గా పూజ చేసుకుంటే మీకు ఉండే అన్ని ఆటంకాలు కష్టాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చేయాలి అనుకునేవారు ఈరోజు వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజు పూజ చేసేవారు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో చేయాలి. ఈ సమయంలో చేస్తే 100కు 100 రెట్లు అధిక ఫలితం వస్తుంది. అప్పుల సమస్యలో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తిరిగే మార్గాలు తెరుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు 3 ప్రదక్షిణాలు చేసి తులసి ప్రాంతానికి నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీకు ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మంలో వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ, అత్త కోడళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరు కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎవరు కోపం వచ్చినా దానిని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవడం వలన ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించడము, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవరు ఏడవకూడదు. ఇంకా ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికెను కానీ, 5 నేరేడు ఆకులను కానీ, 5 వేపాకులను కానీ ఈ 3 ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరుడుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి. ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి.
ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో కూడా బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి పెట్టాల్సిన ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణ పక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతే బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలున్నాయి, కష్టాలున్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజ చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలోని చంద్రుడి ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తమ భక్తుల జీవితాలలో అవాంతరాలు తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించడం, మార్గాన్ని నిర్దేశం చేయగలిగేవారని ప్రగాఢ విశ్వాసం. వినాయకుని 2 భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని ప్రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సును చూపిస్తే సిద్ధి విజయాన్ని చూపిస్తుంది. వినాయకుడికి శుభ, లాభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ విధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతులకు చిహ్నంగా సూచింపబడితే, సిద్ధి కుమారుడైన లగుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజ చేస్తే అన్నిట విజయం పొందవచ్చునని వక్ర ప్రగాఢ విశ్వాసం. ఈ సంకటహర చతుర్థి రోజు పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు, గ్రహ పీడలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. గనక ఈరోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. మీ భర్త సంపద బాగా పెరగాలి అంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు 2 తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని మీ తమలపాకులను మీ భర్త మీరు చెరొకటి తినండి. అలా తింటే మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అలాగే జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్ళు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. కనుక వివాహం ఆలస్యం అవుతుందని బాధపడేవారు ఈరోజు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు సమర్పించండి. చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి. స్వయంగా మీ చేతులతో మీదుగా ఆవుకు ఆహారం తినిపించండి. గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలోనే ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకోవడానికి, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడికి అనుగ్రహం చాలా అవసరం. అలాంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు వినాయకుడిని పూజ చేస్తే ఎలాంటి దోషాలైనా సరే తీరిపోతాయి. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, ఇంకా ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీది. అయితే మీకు ఏవైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్ళి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే గణపతికి ముడుపు కట్టుకోవాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజగదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధానంగా ఆరాధించుకోవాలి.
స్వామివారికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలోనే మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి. ఒక సేరుం పావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 ఒక్కలు, ఒక పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి ఎటు తగలకుండా మైలు తగలకుండా చోట పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఈ మూడు చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితేలే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేసేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. ఒకానొక నాడు ఇంద్రుడు తమ విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉండగా సర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసి ఒక వ్యక్తి ఆకాశంలోనే పయనించి ఆ విమానం వైపు దృష్టి సాధించాడు. అతడి దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమి మీద అర్ధాంతంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలక్కి అంచలచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకి వచ్చి ఆ అద్భుతాన్ని చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రుడితో ఆ విమానం ఎందుకు ఆపినాడో అని కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలోనే ఒక పాపాలు అధికంగా చేసిన ఒకరితో దిష్టి తగిలి విమానం మధ్య మార్గంలో అంతరంగా ఆగిపోయింది. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు విడియంగా. అప్పుడు ఇంద్రుడు, ఇలా పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నాకు విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులకు అందరుగా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజు ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. తాను దురదృష్టవశాత్తు అలా ఎవరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికుల వెంటనే ఎంతో పాపాత్మురలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా కూడా నిద్రించి సూర్యోదయం సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేశని దూతను అప్పుడు స్వయంగునికులు ఎంతో బ్రతిమిలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇవ్వమని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి స్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన
ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయం తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరి దృష్టిలోని ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా సనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుడి ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని పొందుతారని అంటారు. గణపతికి ఎంతో ఇష్టమైన సంకష్టహర చతుర్థి రోజున కొన్ని కూరలను ఇంట్లో వండుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కూరలను తినడం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి బీరకాయ కూరను వండిన తిన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం అనేది విపరీతంగా దూసుకొస్తుంది. కాబట్టి బీరకాయను కూర రూపంలో కానీ, లేదా పచ్చడి రూపంలో కానీ, లేదా ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా వండుకునే ప్రయత్నం చేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు బీరకాయను వండుకొని తినడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతే దరిద్రం అనేది కూడా ఆమెడ దూరం పారిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా బీరకాయను వండుకోండి. ఇక తర్వాత నల్లేరు కాడ అనే ఉంటుంది. ఈ నల్లేరు కాడ మనకు మార్కెట్లో దొరుకుతుంది. పల్లెటూర్లలో ఉండేవారికి దీని గురించి బాగా తెలుసు. ఈ నల్లేరు కాడ అంటే గణపతికి చాలా ఇష్టం. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున మీరు ఈ నల్లేరు కాయతో పచ్చడి చేసుకొని తినడం వలన విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది పడుతుంది. కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. ఈ నల్లేరు కాడ చూడడానికి ఇక్కడ చూపిస్తున్నట్టు అంటే నల్లేరుకాయ ఇక్కడ ఈ విరివిరిగా దొరుకుతుంది. కానీ నల్లేరు కాడను తీసుకొని చక్కగా పచ్చడి చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుష్ పెరుగుతుంది. అందరు కూడా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ నల్లేరు కాడ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నల్లేరు కాడను చక్కగా సేకరించి తెచ్చుకొని ఈ సంకటహర చతుర్థి రోజున వండుకొని తినడం వలన గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఉన్నటువంటి జాతక దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సంకటహర చతుర్థి రోజు వండుకోవలసినటువంటి ఇంకొక కూర ఏమిటి అంటే బఠానీ కూర. అవును, బఠానీ ఉంటాయి కదా, ఆ బఠానీలో కూరను కూడా ఈరోజు తినడం వలన చక్కటి అదృష్టం వరిస్తుంది. అంటే బఠానీతో కూర వండుతారు. అలాగే కూరలో కలుపుడికి వాడుతూ ఉంటారు కదా. అయితే బంగాళదుంప బఠానీ, బీరకాయ బఠానీ, వంకాయ బఠానీ ఇలా ఏదో ఒక రూపంలోని ఈరోజు పచ్చి బఠానీలను తింటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. గ్రహ దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడతారు. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ఈ 3 కూరల్లో ఏదో ఒకటి వండుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 కూరల్లో నుండి ఏ కూర వండుకున్నా మీ కష్టాలు పోయి, ఆర్థిక సమస్యలు పోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు ఈ కూరలను వండుకోండి, తినండి. పిల్లలకు కూడా పెట్టండి, ముఖ్యంగా మగవాళ్ళకు పెట్టండి. ఇలా తినడం వలన ఇంటి పరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ సంకటహర చతుర్థి రోజు నాన్ వెజ్ను పొరపాటున కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు. నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు, చికెన్, మటన్, ఫిష్, చేపలు, రొయ్యలు ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు, తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఈ సంకటహర చతుర్థి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లలో, నూడిల్స్ పళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ పళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినవద్దు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వీల్స్, చికెన్ పకోడీ, చికెన్ పప్పులు ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇలా సంకటహర చతుర్థి రోజు ఏ రూపంలో నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు, దరిద్రాన్ని అనుభవిస్తారు. గనక అందరూ కూడా ఈరోజు ఈ ఆహారాన్ని నియమాలను పాటించండి. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి. వేపాకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. కనుక వేపాకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ, ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. ఈ స్టీల్ ప్లేట్లో మాత్రం వేయొద్దు. ఇలా ఆకులను ప్లేట్లను వేసిన తర్వాత ఆ ప్లేట్లను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి.
ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్లను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకొని దానిని వేప ఆకుల మీద పెట్టండి. ఆ ప్రమిదను కొబ్బరి నూనెను పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఈ వేపాకులను దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. ఇదే విధంగా సంకటహర చతుర్థి రోజున 2 వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజు వేపాకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజ గది నుంచి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజు ఈ వేపాకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గణేష. మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.